నిమ్మ చెక్కన కొమ్మ చెక్కన నువ్వు రాసిన రాత చక్కన. నిమ్మ చెక్కన కొమ్మ చెక్కన నువ్వు రాసిన రాత చక్కన. నువ్వు రాసిన రాత చక్కన మా అంబేడ్కర. నువ్వు గీసిన గీత చక్కన మా అంబేడ్కర. నువ్వు రాసిన రాత చక్కన మా అంబేడ్కర. నువ్వు గీసిన గీత చక్కన మా అంబేడ్కర. ప్రపంచ చదువులు చదివి ప్రజ్ఞానివై నీవు ప్రజల బ్రతుకు మార్చాలని ప్రజా పోరు చేసినోడ. భారత రాజ్యాంగం రాతివా మా అంబేడ్కర. బహుజనులకు బంధువైతివా మా అంబేడ్కర. నిమ్మ చక్కన కొమ్మ చక్కన నువ్వు రాసిన రాత చక్కన. నిమ్మ చక్కన కొమ్మ చక్కన నువ్వు రాసిన రాత చక్కన. నువ్వు రాసిన రాత చక్కన మా అంబేడ్కర. నువ్వు గీసిన గీత చక్కన మా అంబేడ్కర. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ వీడియో. ఈరోజు మనం వెంకట్రావుపల్లిలోని రవణను కలవడానికి వచ్చినాం. రవణ అద్భుతమైన సింగింగ్ చేస్తాడు. రవణకు ఒక యూనిక్ టాలెంట్ కూడా ఉంది. అదేంటంటే రవణ ఫీమేల్ వాయిస్లో కూడా పాటలను అద్భుతంగా దుమ్ము దులిపిసి పెడతాడు. ఈ వీడియోలో ఆ పాటలు కూడా అన్న చేత పాడించుకొని మరి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. పదండి ఇప్పుడు మన అన్నను పరిచయం చేసుకున్నాం. నమస్కారం అన్న. వెల్కమ్ టు మిస్టర్ కామన్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్. అన్న, ముందుగా మీ ఊరు, మీ పేరు, మీ కుటుంబ నేపథ్యం ఒక్కసారి మా ప్రేక్షకుల గురించి చెప్పండి అన్న. నా పేరు వచ్చేసి పర్లపల్లి రవీందరు. మాది వెంకట్రావుపల్లి విలేజ్, బోయినపల్లి మండలం. నాకు 3 ఆడపిల్లలు. చెప్పుకోవాలంటే మాది పేద కుటుంబమే. జస్ట్ ఏదన్నా పనులు చేసుకొని జీవనం కొనసాగించే స్థితి అన్నట్టుగా. నేను గత 2000 నుంచి నేను ఆల్రెడీ ఈ పాటలు పాడడం కానీ, మిమిక్రీ చేయడం కానీ, ఈ మేల్ ఫీమేల్స్ ఇట్లా ప్రిపేర్ చేసుకోవడం, యాక్టింగ్ చేయాలన్నటువంటి తప నాకు చాలా ఉండే. దాని కారణంగా నాకు 2000 సంవత్సరం నుంచి ప్రయత్నం చేశాను. ఒక 3 years ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీలో కూడా పోయి వచ్చిన. కొన్ని అవకాశాలు రాలేక ఆ ప్రయత్నం కొంచెం జరగలేకపోవడం జరిగింది. సపోర్ట్ ఎవరు లేరు అప్పుడు. తెలంగాణ రాకముందు చాలా ఒడిదుడుకులు ఉండే అప్పుడు. సరే అని మనం తట్టుకోలేకపోయాం. తిరిగి మళ్ళీ రావడం జరిగింది. ప్రజెంట్ నేను ఇట్లా ఏ పని పడితే ఆ పని చేసుకుంటూ ఉంటాను. మొన్నటి వరకు ఆటో నడుపుకున్నాను. అలా చేస్తూ, కానీ కాకపోతే ఏంటంటే కళ అనేది మనసులో ఉండిపోయింది కాబట్టి అది చావట్లేదు అన్నట్టు. కంపల్సరీ చేయాలి అన్నటువంటి, యాక్టింగ్ చేయాలన్నటువంటి తప్ప నాకు చాలా ఇంట్రెస్ట్. మన ప్రేక్షకులలో దీన్ని వైరల్ చేసి ఇంకో నలుగురికి షేర్ చేస్తే తప్పకుండా మీకు అవకాశాలు వస్తాయని భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి అన్నకు కానీ మా ఛానల్ కానీ సపోర్ట్గా నిలుస్తారని కోరుకుంటున్నాం. పదండి ఇప్పుడు పూర్తి ఇంటర్వ్యూ చేసేద్దాం. ఓకేనా అన్న? మీరు ఇప్పుడు మొదటగా ఈ పాటలు పాడాలన్న ఇంట్రెస్ట్ మీకు ఎట్లా వచ్చిందన్న? వాస్తవంగా నేను 7th 8th నుంచే ఫస్ట్ మిమిక్రీ చేసిన. ఆ మిమిక్రీ నుండి అప్పుడు పాటలు పాడడం జరిగింది. పాటలు కొన్ని పాడుకుంటూ ఏంటంటే ఫీమేల్ లేడీ వాయిస్లో కూడా పాటలు పాడితే ఎలా ఉంటుంది అని చెప్పేసి అట్లా ప్రాక్టీస్ చేసుకున్నాను. అట్లా నేను 8th 9th నుంచి ఇంకా 10th రాలే. త్రిశూలం సినిమాలోని రాయిని ఆడది చేసిన రాముడు అనే ఒక పాటను దాన్ని బాగా ప్రాక్టీస్ చేసుకున్నాను, ప్రిపేర్ చేసిన. తర్వాత నాకు 10th అయిపోయింది. నెక్స్ట్ ఇంటర్ ఆ టైంలో అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ చేస్తుంటే, స్టేజ్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు కానీ అక్కడక్కడ ఇంకేమైనా ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు ఫస్ట్ నేను ఆ పాట పాడుతుంటుంటే. వేములవాడలో కొన్ని సందర్భాలు పాడిన, అక్కడక్కడ ప్రోగ్రామ్స్ చేసి పాడడం జరిగింది. అప్పుడప్పుడు నేను సింగిల్ ఫీమేల్ సాంగ్స్ కానీ, మేల్ ఫీమేల్ సాంగ్స్ కానీ, సోలో సాంగ్స్, మేల్ సాంగ్స్ కానీ పాడడం జరిగింది. మా కోసం ఒక్కసారి ఒక చిన్న పాట. తప్పకుండా. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించి గతమంతా కదిలేలా. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించి గతమంతా కదిలేలా. నా చూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా, నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిలికేలా. జ్ఞాపకాలే మైమరుపు, జ్ఞాపకాలే మేల్కొలుపు, జ్ఞాపకాలే నిట్టూర్పు, జ్ఞాపకాలే ఓదార్పు. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించి గతమంతా కదిలేలా. అమ్మాని పిలిచే తొలి పలుకులు జ్ఞాపకమే, రామ్మాని అమ్మే నాలించిన జ్ఞాపకమే. అమ్మ కళ్ళలో అప్పుడప్పుడు చెమరింతలు జ్ఞాపకమే,
చీరని చుట్టే పాప జ్ఞాపకం, అమ్మ నవ్వుతే పుట్టి సిగ్గు జ్ఞాపకం. సూపర్ అన్న, సూపర్ సూపర్ సూపర్. అన్న వాడితే మాత్రం 100% ఒక ఫీమేల్ వాడింది అన్నట్టుగా అనిపించింది అన్న. మీ వాయిస్ మాత్రం ఎక్సలెంట్ ఉందన్న, సూపర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకొకటి, మీరు సినిమాలలో కూడా చాలా ప్రయత్నాలు చేశారు, సినిమాలలో కూడా అవకాశాలు వచ్చినాయని మాకు తెలిసిందన్న. కానీ మీరు ఎందుకు సినిమాలలో చేయలేకపోయారు అనేది ఒకసారి. అంటే అప్పుడు సినిమాలోకి వెళ్ళినప్పుడు స్టార్టింగ్ లేదంటే సపోర్ట్ లేకపోయింది. మనకు ఆ తపన కళ ఉన్నప్పటికీ, మనకు చేయలేనటువంటి పట్టుదల ఉన్నప్పటికీ కూడా 2000 సంవత్సరాల ముందే అసలు వాస్తవంగా అప్పుడు ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు ఎవరి సపోర్ట్ లేకపోయింది. అసలు ఎవరిని డైరెక్టర్ కలవాలి, ఏ ప్రొడ్యూసర్ని కలవాలి, అసలు ఏంటి అని చెప్పేసి తెలియదు. అక్కడ కృష్ణానగర్లో వెళ్ళి అక్కడ ఉన్నాను కొద్ది రోజులు, షెల్టర్ లేకపోయింది. కాకపోతే ఏంటంటే ఎటు చూసినా అంతా ఆంధ్ర వాళ్ళే ఆ సమయంలో. కాకపోతే ఏంటంటే ఆ టైంలో అక్కడ ఉన్నప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో అలా ఏంటంటే మనం ఒక డైరెక్టర్ని కలవాలనుకుంటే ఫస్ట్ వెళ్ళి మనం చెప్తుంటాం అన్నట్టు, మన ఇంటర్వ్యూ తీసుకోవడానికి వెళ్తుంటాం. సార్ సో అండ్ సో మాది కరీంనగర్ అండి, సో అండ్ సో నా పేరు ఇది, నేను ఇది చేస్తాను అని చెప్పేసి మనం మాట్లాడినప్పటికీ ఫస్ట్ మన వే ఆఫ్ టాక్ చూసి అబ్బాయి తెలంగాణ కుర్రోడు కదా అని చెప్పేసి, అబ్బాయి లేదండి అప్పుడు ఏం లేదండి ఉన్నప్పుడు మేము చెప్తాంలేండి ఇప్పుడు కుదరదు అని చెప్పేవారు. ఇలా ఎట్లా అని చెప్పేసి ఒక 2-3 మంత్స్ దాకా నాకు ఇబ్బంది పడ్డా. తర్వాత ఒక ఆంధ్ర ఏజెంట్ దొరికిండు, ఆయనతో మాట్లాడిన. ఆయన చనువు చేసుకుని ఆయన ఏమన్నాడంటే ఇట్లా చేస్తే నువ్వు కుదరదు, నీకు నేను చెప్పిన నువ్వు చేస్తే బాగుంటుంది అంటే సరే అని చెప్పేసిన. ఆయనతో పాటు వెళ్ళడం జరిగింది. ఒక ఫస్ట్ ఏంటంటే ఎస్వి కృష్ణారెడ్డి గారి దగ్గర పోయినాం. ఆయన దగ్గర ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు, ఆయన కలిసినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయనేం చెప్పిండంటే, ఈయన వెళ్ళాడు అక్కడ. ఆయన నమస్కారం అండి, మా అన్నయ్య గారు అబ్బాయి అండి, నిగసైన కుర్రాడండి, మిమిక్రీ పాటలు గట్రా బాగా చేస్తాడండి, అప్పుడక్కడ స్టేజ్ ప్రోగ్రామ్ బాగా చేశాడండి, కుర్రాడు పర్లేదండి, ఒకసారి సార్ చెప్పేసి మీరు చూపించండి. చేస్తాడండి, చూపించండి. ఏంటి చేస్తాడా, బాగా చేస్తాడా కుర్రాడు, బాగా చేస్తాడండి, నేను చూపించమను రా. అబ్బాయి ఏంటి నీ పేరు? నా పేరు రవి, మాది కరీంనగర్ జిల్లా సార్, మాది వెంకటరూపాయలే సార్, ఇట్లా మాట్లాడినా అని తెలిసిపోయింది. ఏటా ఏంటి ఎరిపోకలా కనిపిస్తున్నా, వెళ్ళిపో. కొత్తది ఇప్పుడు లేదని చెప్పేసి తర్వాత ఇట్లా 2-3 జాగాలు వెళ్ళి 2-3 ఏరియాలో పోయిన తర్వాత ఏదని చెప్పాడు నాకు, బాబు నువ్వు ఇట్లా మాట్లాడితే కుదరది, నేనేమో మా అన్నయ్య గారు అబ్బాయి అని చెప్పిస్తుంటా, నువ్వేంటి తెలంగాణ మాది కరీంనగర్ జిల్లా, మాది వెంకటరూపాయలు నా పేరు అంటుంటే ఎలా కుదరది, పొందనవుతుందా అని చెప్పేసి కోపానికి వచ్చాడు. మరి ఏం చేయాలి, అలా కుదరదండే, మీరు గనక ఆంధ్ర వాళ్ళ లెక్క ఇక్కడిక్కడ ఏరియాలో ఉన్నట్టు అబ్బాయిలాగా మాట్లాడితే కానీ మీకు ఈ సినిమాలో అవకాశాలు రావు, యాసం పడదు, కుదరదు, వెళ్ళిపో అని చెప్పాను. సరే అని చెప్పేసి ఒక దగ్గరికి వెళ్ళిన, ఒక చోటుకు తీసుకెళ్ళిన తర్వాత ఓకే అని చెప్పేసి మాట్లాడడం జరిగింది అన్నట్టు. ఈయన చెప్పినట్టుగా మళ్ళీ అదే విధంగా మా అన్నయ్య గారు అబ్బాయి అండి, బాగా చేస్తాడండి, యాక్టింగ్ బాగా చేస్తాడండి, చాలా నిగసైన కుర్రాడండి, ఒకసారి చూపించమంటారండి టాలెంట్ అండి. సరే అని చెప్పేసాను. ఆయన డైరెక్ట్ పిలిచాడు, ఏంటి నీ పేరు ఏంటంటే, నా పేరు రవి అండి, మా బాబాయ్గా తీసుకొచ్చారు కండి, నేను పాటలు అవి బాగా పాడతానండి, మేము మిక్రీ చేస్తానండి, యాక్టింగ్ కూడా చేస్తాను సార్, చేయించమంటారండి అని ఇట్లా అనేసిన. వాళ్ళకి అర్థమైపోయింది. ఇట్లా మాట్లాడిన తర్వాత అప్పుడు ఏమంటే వాళ్ళు ఓకే వీడు మనవాడే, మన ఏరియా వాడని చెప్పేసి అప్పుడు అంటే తీసుకోవడం జరిగింది. అలా కొన్ని 2-3 సినిమాలలో సైడ్ అక్కడక్కడ కనిపించిన, బాలు సినిమాలో కూడా చేసిన, కానీ జస్ట్ పబ్లిక్ లా. నెక్స్ట్ ఏంటంటే శ్రావణ మాసం దాంట్లో ఓసాని మురళీకృష్ణ గారి దాంట్లో కూడా అక్కడక్కడ చిన్న బిట్స్ అంతే, కానీ డైలాగ్స్ ఉన్నట్టు ఏం లేవు, అలాంటి రోల్స్ ఏం లేదు. నెక్స్ట్ ఏంటంటే ఒక్కసారి మాత్రం చక్రవాకం సీరియల్లో నాకు ఆఫర్ వచ్చింది. దాంట్లో ఏంటంటే యాక్టింగ్ కోసం వచ్చింది నాకు. అసలు వాస్తవంగా ఒక 6 minutes విత్ డైలాగ్స్ తో ఉంది రోల్. చక్రవాకం సీరియల్లో మంజుల నాయుడు మేడం నన్ను ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు నేను చాలా కొంచెం కామెడీ, అవి ఒకటే మాట చెప్పింది, అబ్బాయి నువ్వు సినిమా డైలాగులు అవి చెప్పకుండా నీ ఓన్ టాలెంట్ చెప్పమని చెప్పారు. సరే అని చెప్పేసి నేను ఓన్గా అప్పటిదప్పుడు సృష్టించుకుని కొన్ని విషయాలు మాట్లాడినా, ఆమె కామెడీ చేసి నవ్వించిన. అప్పుడు ఆమె ఓకే అని చెప్పేసి నాకు స్కిట్ ఒక డ్రాస్ ఇచ్చారు నాకు. నెక్స్ట్ నేను ఉదయం 6 గంటలకు షూటింగ్ స్పాట్కి వెళ్ళాలి, రాత్రి 12 గంటలకు ఇంటి దగ్గర నుంచి నాకు ఇంటికాడ కొంచెం సీరియస్ అయిన ఒక విషయం ఫోన్ చేయడం వల్ల వెంటనే నైట్ వచ్చేసిన. కొన్ని అవకాశాలు కూడా చేయలేకపోయినా. అంటే నెక్స్ట్ డే షూటింగ్ ఉంది, అదే రోజు ఇంటి దగ్గర నుంచి ఎమర్జెన్సీ కాల్ వచ్చింది. ఎస్, నేను ఎప్పుడైతే నాకు స్కిట్ రాసి ఇచ్చారు, ఒక 6 minutes ఉంటుంది, రేపు ఉదయం షూటింగ్ రమ్మని చెప్పేసి అసిస్టెంట్ డైరెక్టర్ ఆయన సురేష్ అని చెప్పారు. మంచి క్లోజ్ చేసుకున్నా. సరే అని చెప్పి ఇక వాళ్ళతో ఉన్నంత మట్టికి ఆంధ్ర వాళ్ళ ఇక్కడ మాట్లాడడం జరిగింది. సరే అని చెప్పేసి తీసుకొని వచ్చిన. నాకు ఇక అంటే ఆ ఆనందంలో అసలు ఒక చాలా సంతోషంతో ఒక ఉబ్బిబ్బాయి అట్లా మొత్తం నాకే అర్థం కాలే ఆనందంలో. సరే అని చెప్పేసి రాత్రి 10 గంటలకు మెలుకునే ఉన్నా, నాకు అసలు ఏం తినబుద్ధి కావట్లేదు. ఎందుకంటే ఒక అవకాశం వచ్చిందంటే ఎంత సంతోషం ఉంటుంది.
జస్ట్ 11:30 12 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. ఓకే. అట్లాంటి కొన్ని అవకాశాలు కూడా కోల్పోయినాయి. మరి దాని తర్వాత ఏమైనా ప్రయత్నం చేసిర్రా అన్న మళ్ళీ? అంతకుముందు చిరు కానుక అనేటువంటి ఒక సినిమా టైటిల్ అది. దానిలో ఏంటంటే కామెడీ మొత్తం నాది. ఒక ఏదో రాజకీయ నాయకుడి దగ్గర అసిస్టెంట్గా ఆయన దగ్గర చేసి ఇట్లా మాట్లాడి ఆంధ్ర లాంగ్వేజ్తో అట్లా ఉంటుంది అన్నట్టుగా. వాడు అంటుంటాడు, ఎరా మన గురించి ఏమనుకుంటారు జనాలు, అయ్యి బాబాయ్ నీచే నికృష్ట కమీనే చిచి పరమ కిరాత కూడా అంటలేరండి, పెద్ద మనుషులు బోర్ పొగిడేస్తున్నారు మిమ్మల్ని, తెగ పొగిడిస్తున్నారండి అనేది. అట్లాంటి డైలాగ్స్ కొన్ని ఆయన చేతులు గొడుగు పట్టుకొని ఆడదాకా నడవడం, అది అయిపోయేదాకా మొత్తం కామెడీ అవుతుంది. ఇక అది వాళ్ళతో మాట్లాడేలా చేయడం జరిగింది. కానీ ఉంటే బాగుండు అనిపించింది. అసలు నాకేందంటే చాలా ఇంట్రెస్ట్, అసలు పాటల కంటే సినిమాలో యాక్టింగ్ చేయడం చాలా ఇష్టం నాకు ఇంకా. కానీ కాకపోతే సరే అని చెప్పేసి పాటలు కూడా వస్తాయి కదా, అక్కడక్కడ ప్రోగ్రామ్ చేసిన, కొన్ని స్టేజ్ ప్రోగ్రామ్ చేసిన, నేను కొద్దిగా అక్కడక్కడ మిమిక్రీ చేసిన, పాటలు కూడా పాడడం జరిగింది. అయితే ఇంతకుముందు ఏంటంటే అది గత ఒక 20 years అయిపోయింది వాస్తవం. అప్పుడు స్టార్టింగ్లో, ఇప్పుడు ఏంటంటే వాయిస్ ఇమిటేట్ చేయడం కష్టంగా ఉంది. అప్పుడు చేసిన, అప్పుడు కమెడియన్స్ అందరూ చేసిన, కానీ వాయిస్ ఇప్పుడు అది నేను మర్చిపోయినా అది చేయడం. ఓకే, పర్లేదు అన్న, ఏదన్నా ఒక్కటి అట్లా చిన్న కోసం. తప్పకుండా ఏవిఎస్ గారు, ఏవిఎస్ అయితే ఒక చిన్నదంటుంది. ఏమితో చెప్పాలి, అంత ఆనందం పత్తనంత సంతోషం. ఏమితో పిచ్చిదా ముందు కొడుకు వారికేం తెలీదు, ఈ చెవిటి బాగా ఒక వీరికేం తెలీదు, నేనేమో తప్పలా వేసుకొని అక్కడ కూర్చొని జరుగుతుంది. ఏమితో వింటున్నా కాకపోతేదు వాడు రావడు, వీడి చెయ్యడు, ఏం చేయాలో అంత కాదు, వాడు వచ్చేమో చంపుతారస్తాడు. అయ్యో ఏమిటో ఈ విఠూరం. సూపర్ అన్న, సూపర్ సూపర్, అద్భుతంగా చేస్తారన్న. ఓకే, థ్యాంక్ యూ. యాక్చువల్గా మీకు ఇవంతా ఎట్లా అంటే మీరు ప్రాక్టీస్ చేసేవాళ్ళా, లేకపోతే చిన్నప్పటి నుంచి మీకు అట్లా అనుకోకుండానే అట్లా వచ్చింది, ఎవరైనా గుర్తించి ఏ నువ్వు బాగా చేస్తున్నావు అంటే అప్పుడు మీకు తెలిసింది? అసలు ఎట్లా మీకు ఎట్లా తెలిసింది? నాకు కళ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. నేను పాటలు పాడడం కానీ యాక్టింగ్ చేయడం అనేది ఇష్టం. అయితే నా కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద పెడుతూ కొన్ని చేసుకుంటూ పోయేవాడిని. నేను ఇండివిజువల్గా ఉన్నాను అనుకో, నేను ప్రిపేర్ అవుతుంటా. నేను ఇండివిజువల్గా ఉన్నప్పుడు ఎక్కువ పాట ప్రిపేర్ చేసుకుంటా, లేకపోతే నేను యాక్టింగ్ ఏదైనా డైలాగ్ ఉంటే దాన్ని ఎట్లా చెప్పాలనేది నాకు నేనుగానే చేస్తుంటాను. ఎవరు చెప్పలే, కానీ కాకపోతే నాకు ఆసక్తి ఎక్కువ, కళ పట్ల మక్కువ, చేయాలన్నటువంటి ఒక పట్టుదల కూడా ఉండే. కానీ వాస్తవానికి నిజంగా నేను ఈ పొజిషన్లో ఇప్పుడు ఇక్కడ ఉండడం దానికంటే పూర్తిగా బ్యాక్ రావడం ఏంటంటే సపోర్ట్ లేక. నిజానికి సపోర్ట్ ఉంటే నేను చాలా ఉండే, నాకు చాలా ఉంది, ఇప్పటికీ ఉంది. ఎవరైనా సపోర్ట్ చేస్తే నేను చేయాలని, తప్పకుండా అవకాశాలు వస్తాయన్న. మీలాంటి టాలెంటెడ్ పర్సన్స్కి ఎక్కడున్నా ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఖచ్చితంగా గుర్తింపు వస్తుంది అన్న. ఓకే, థ్యాంక్ యూ. మన ప్రేక్షకులు తలుచుకుంటుంది పక్కా ఖచ్చితంగా అవుతుంది. ఎందుకనంటే ఈ వీడియోని కనుక వైరల్ చేసి షేర్ చేసి ఒక నలుగురికి చేరేటట్టు చేస్తే ఖచ్చితంగా అన్నకు సహాయపడతారని చెప్పేసి అనుకుంటున్నాం. ప్లీజ్ దయచేసి అందరూ ఈ వీడియోని పూర్తిగా చూసి ఈ వీడియోని కంపల్సరీ షేర్ చేయండి. అన్న మీరు వెబ్ సిరీస్లో కూడా చేశారు కదా అన్న, అది ఏ వెబ్ సిరీస్ అన్న, మీరు ఎట్లా చేసారు, అలా మీకు పాత్ర అనేది ఎట్లా వచ్చింది, మీకు ఎట్లా అనిపించింది? కరీంనగర్ మోస్ట్ వాంటెడ్ సినిమాలో వెబ్ సిరీస్లో చేశాను. బలగన్ సినిమాలో చేసినటువంటి సుధాకర్ రెడ్డి సార్ కొమరయ్య పాత్రలో చేశారు కదా, ఆ పెద్ద మనిషి దగ్గర నేను జస్ట్ వాళ్ళ ఫ్రెండ్గా, ఎట్లా అంటే వాళ్ళ అబ్బాయి దాంట్లో రౌడీ షీటర్, అతని గురించి చెప్తాను నేను అంటే, అన్న మీ అబ్బాయి చాలా మొత్తం పలానా వాడితో దోస్తాను చేసి మొత్తం ఫాల్తు దందలు చేస్తుండు, డైలాగ్ అది ఫాల్తు దందలు చేస్తుండు అన్న, జాగ్రత్త వాడుతోని అని చెప్పేసి నేను ఆయన చెప్తుంటా. ఆ సన్నివేశం జస్ట్ 2 minutes ఉంటుంది, అంటే డైలాగ్స్ ఉన్నాయి. ఆ సన్నివేశం ఉంది మా ఇద్దరిది. అన్న మరి దాని తర్వాత మీకు ఇంకేమి వేరే అవకాశాలు ఏమి రాలేవా అన్న? నెక్స్ట్ ఇక సెకండ్ పార్ట్ ఉంటుందని చెప్పారు, అదేం చెప్పలేదు మళ్ళీ తిరిగి. ఇక నాకు వేరే అవకాశాలు ఏం రాలేదు. రెండవది ఏంటంటే నేను ఇంకా బయటికి వెళ్ళలేకపోయాను, అంటే నాకు కొన్ని ప్రాబ్లమ్స్ పర్సనల్గా, అంటే ఫ్యామిలీ, అంటే మనకు కొంచెం బయటికి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కసారి కొన్ని సందర్భాలు బయటికి వెళ్ళలేకపోయాను. కాబట్టి ఇప్పుడు ఏంటంటే చేయాలని ఉంది, ఏదన్నా షార్ట్ ఫిల్మ్స్ కానీ సీరియల్లో కానీ సినిమాలో కానీ ఎలాంటి అవకాశం వస్తే నటించడానికి చేయాలని మనస్ఫూర్తిగా ఉంది. ఓకే అన్న. అన్న ఇంకొకటి, మీ ఫ్యామిలీ కూడా చాలా, మీరు మీ అమ్మగారు కూడా చాలా స్ట్రగుల్ పడుతూ మిమ్మల్ని పెంచిరని, మీరు కూడా ఇట్లాంటి అవకాశాల గురించి ప్రయత్నించి అందులో మీరు సక్సెస్ కాకపోయిన తర్వాత కూడా వచ్చి చాలా స్ట్రగుల్ చేస్తూ ఆటో నడపడం కానీ ఇంకా అనేక రోజువారీ పనులకు వెళ్ళడం కానీ అట్లాంటివి కూడా చేసిరని తెలిసింది, నిజమేనా? నిజమే. మా అమ్మ నన్ను వాస్తవంగా నాకు పెళ్ళేంత వరకు మా అమ్మ చాలా నన్ను, అంటే నేను ఒక్కడనే కాబట్టి మా నాన్న చిన్నప్పుడే చనిపోయాను. అల్లారు ముద్దుగా పెంచి, అంటే తను ఏ కష్టాన్ని నాకు చూపించకుండా బాగా చదివించి తను కష్టపడ్డది.
నాకు 3 ఆడపిల్లలు. కాకపోతే అంతకుముందు వేరే ఒక బిజినెస్లో లాస్ అయ్యాను, ఒక 3-4-5 lakhs. అదంతా అప్పు చేసిన, దాన్ని తీర్చడం కోసం నేను అక్కడిక్కడ వేరే అప్పు చేసి అది కాస్త ఇంకా రెట్టింపు అయిపోయింది. అచ్చా, అంటే ఒకటి తీర్చడానికి కోసం ఇంకోటి చేసి ఇంకా దానికి మళ్ళీ డబల్ అయిపోయింది. డబుల్ అయిపోయి అది ఇక పెద్దగా అయిపోయింది. ఆ అప్పు నేను తీర్చలేని పరిస్థితిలో నేను చాలా వెనుకబడినా, చాలా అప్పులు అయిపోయి మధ్యలో కొద్ది రోజులు కొన్ని సంవత్సరాలు ఆటో కూడా నడిపిన. నాకు చాలా ఇంట్రెస్టెడ్ సినిమా ఇండస్ట్రీ ఉంటాయి బాగా. మా అమ్మ ఒక 30,000 రూపాయలు ఇచ్చినప్పుడు 2000లో ఒక 30,000 రూపాయలు తీసుకెళ్ళి నేను దేంట్లో ఒక దానిలో సెట్ అవుతా, నేను కంపల్సరీ పోతా అని అసలు మా అమ్మ చెప్పిన వినకుండా కూడా ఒక 3 సంవత్సరాలు నేను హైదరాబాద్లోనే దానికోసం ఇండస్ట్రీలో ఉంటూ గెట్ ఆన్ అవ్వడానికి ప్రయత్నం చేసిన. కానీ ఇక్కడ సపోర్ట్ దొరకక మళ్ళీ తిరిగి రావడం జరిగింది. అట్లా కూడా జరిగింది. కానీ అన్న, మీరు ఇంత చిన్న పల్లెటూరులో నుంచి ఇంత పెద్ద పెద్ద కళలను కానీ వీటిని కళలను నెరవేర్చుకోవాలని చెప్పేసి ఎంతో కష్టపడి మీరు హైదరాబాద్ పోయి చాలామందిని కలిసి చాలా కష్టాలు పడ్డారని కూడా తెలిసినాయి అన్న. మీరు చాలా రోజులు పస్తులు 3 రోజులు కూడా తినకుండా ఉండి మీరు సినిమాల అవకాశాల కోసము ప్రయత్నించారని కూడా మాకు తెలిసిందన్న. అది ఎట్లా మీరు ఆ రోజులలో అసలు ఎట్లా చేసిరన్న? అవన్నీ మీకు ఎట్లా పాసిబుల్ అయిపోయింది చేయడానికి? అంటే ఇప్పుడు మనకు ఎట్లాంటి సపోర్ట్ లేకున్నా కానీ ఏం లేకున్నా కానీ మీ ధైర్యం ఏందన్న? అసలు ఏ ధైర్యంతో మీరు చేయగలుగుతారని ముందుకు అయ్యారు? అయితే వాస్తవంగా నాకు ఒక ఏంటంటే, నేను ఏ ఏరియాలో కూడా ఒక గుర్తు తెలియని వ్యక్తిని కూడా పరిచయం చేసుకొని నేను ఫ్రెండ్షిప్ చేస్తాను. అదొకటి ఉంది. హైదరాబాద్లో కూడా కొంతమందిని వాస్తవంగా నాకు ఒక 20 మెంబర్స్ ఉన్నారు. అసలు స్టార్టింగ్లో పరిచయం లేదు, నేనే వాళ్ళని పరిచయం చేసుకొని వాళ్ళతో సాన్నిహిత్యంగా ఉండేవాడిని. అక్కడ మాకు కొంచెం తెలిసిన ఫ్రెండ్స్ ఉండరు. కానీ ఎక్కువ ఎక్కడ పోయినా కానీ సిటీలు ఏంటంటే ఒక రోజు కంటే ఎక్కువ ఉండలేము, ఎందుకంటే వాళ్ళు కూడా ఇబ్బందులు ఉంటారు అక్కడ. కాబట్టి అలా బయట ఉంటూ కొంచెం బస్ స్టాండ్ ఏరియాలో ఉంటూ ఎక్కడెక్కడ కొంచెం రద్దీగా ఉన్న ఏరియాలో పార్కులలో వండుకుంటూ ఆ రకంగా కూడా చేసిన. కానీ సపోర్ట్ దొరకలే. అట్లా కూడా అంటే అట్లే నేను అంటే వాస్తవానికి ఏంటంటే, నేను అక్కడ పోయిన తర్వాత ఈ స్ట్రగుల్స్ ఎదుర్కొంటానని చెప్పేసి ఊహించాలి, ఎక్స్పెక్ట్ చేయలే. నేను పోవాలి, నా గోల్ ఏంటి, నేను ఇండస్ట్రీలో పోవాలి, నేను యాక్టింగ్ చేయాలి, నేను ముందుకు వెళ్ళాలి కంపల్సరీ. నేను ఏదో ఒక సినిమాలో కానీ ఏదో ఒక అవకాశం కొంచెం వెతుక్కుంటూ మెల్లమెల్లగా నేను వెళ్ళిపోవాలని చెప్పేసి అట్లా వెళ్ళిన. అదే తప్ప ఇంకా వేరే ఆలోచించలే. అలా జరిగింది. చాలా అక్కడ కూడా సమస్యలే ఎదుర్కొన్నా, కానీ చివరికి ఏం సాధించకుండా వచ్చిన. అదొకటి డిసప్పాయింటెడ్, బాధాకరంగా అనిపించింది. దాని తోడు ఏంటంటే మళ్ళీ ఏంటంటే మైండ్ పైన ప్రెజర్స్ ఎక్కువైనాయి నాకు. ఇంటికాడ ఇక ఫ్యామిలీస్ పిల్లలు పెరగడం, పిల్లలు అయ్యారు, ఇక మళ్ళీ తిరిగి చేయలేను, బయటకు వెళ్ళలేకపోయినా ఈ బర్డెన్స్ ఎక్కువైనాయి. కాబట్టి నేను ఇక సరే, కానీ కాకపోతే కళ చావలే, నాలో ఆశ అనేది అట్లే ఉంది, అది మాత్రం పోలేదు ఇప్పటికీ. అసలు నాకు ఏదైనా చెప్తే ఎవరైనా వస్తే చేయాలన్నటువంటి పట్టుదల తపన బాగుంది. అట్లా అనమాట. అంటే మీరు చాలా కష్టపడ్డారన్నా. మీ అన్ని రకాలుగా ఉడుదుడుకులు అన్నీ ఎదుర్కొన్నారు చాలా. కానీ ఇంకా మీకు ఈ కళ మీద మక్కువ పట్టు అనేది పోలేదు, దాని మీద ఇంకా ఇష్టంతోనే ఉన్నారు. ఇప్పటికీ ఏదైనా అవకాశం వచ్చినా చేద్దామన్న ఆశతోనే ఉన్నారు. తప్పకుండా. ఓకే అన్న, దేవుని దయ వల్ల చూద్దాం. మన వ్యూవర్స్ అందరూ తలుచుకుంటే కంపల్సరీ మీకు అవకాశాలు వస్తాయని అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ అన్న. మా కోసం మేల్ ఫీమేల్ వాయిస్లో ఒక పాట పాడండి అన్న. తప్పకుండా. నాకు స్టార్టింగ్ నుంచి ఈ త్రిశూలం సినిమాలోని రాయిని ఆడ చేసిన రాముడి అనే పాటని అప్పటి నుంచి నేను ఎక్కువ దాన్ని ఏ స్టేజ్ ప్రోగ్రామ్ చేస్తే ఫస్ట్ ఆ పాటతో నేను స్టార్ట్ చేసేవాడిని. ఓకే అన్న. ఓకే, తప్పకుండా. రాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసే శివుడివా. రాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసే శివుడివా. ఏమనుకోను నిన్నేమనుకోను, ఏమనుకోను నిన్నేమనుకోను. నువ్వు రాయివి కావు, గంగవు కావు, నే రాముడు శివుడు కానే కాను. నువ్వు రాయివి కావు, గంగవు కావు, నే రాముడు శివుడు కానే కాను. తోడనుకో నీ వాడనుకో, తోడనుకో నీ వాడనుకో. నేనేంటి నాకింతటి విలువేంటి, నీ అంతటి మనిషితోటి పెళ్ళేంటి. నీకేంటి నువ్వు చేసిన తప్పేంటి, ముళ్ళు నొదిలి అరిటాకుకు శిక్షేంటి.
తప్పు నాది కాదంటే లోకమొప్పుతుందా? నిప్పులాంటి సీతనైనా తప్పు చెప్పకుండా, అది కథే కదా, మన కథ నిజం కాదా? రాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసే శివుడివా, ఏమనుకోను ఏమనుకోను, తోడనుకో నీ వాడనుకో. ఈ ఇల్లు తోడొచ్చిన నీ కాళ్ళు, నాకెన్నెన్నో జన్మలకు కోవెళ్ళు. కోవెళ్ళు కోవెలలో దివ్వెళ్ళు, కన్నీళ్ళతో వెలిగించే హృదయాలు. హృదయాలను కదిలించే మనిషి కదా దేవుడు. ఆ దేవుడికి వారసుడు మామూలు మానవుడు. అది నువ్వే కదా, నేను నువ్వే కదా. రాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసే శివుడివా, ఏమనుకోను నిన్నేమనుకోను, తోడనుకో నీ వాడనుకో. అబ్బా ఎక్సలెంట్ అన్న, ఎక్సలెంట్ అన్న. అన్న మీరు సినిమా పాటలు అయితే చాలా అద్భుతంగా పాడుతారు, ఒక ఫోక్ సాంగ్ కూడా వాడండి అన్న. ఓకే తప్పకుండా. ఓకే షూర్. మనసుల మనసుంటలేదు, వయసు మాట ఇంటలేదు, కడుపుల కూడుంటలేదు, కనులకు కునకైన రాదు. నా రోకంతా నీ మీదే జాను, నువ్వు లేకుంటే నేనేమైపోను. నా రోకంతా నీ మీదే జాను, నువ్వు లేకుంటే నేనేమైపోను. సూపర్ అన్న, సూపర్. అన్నగారు ఇప్పుడు ఏంటంటే సినిమా డైలాగ్స్, సినిమా అంటే వాళ్ళ కమిడీస్ వాళ్ళు కాకుండా జస్ట్ మనం జనరల్గా మన ఊళ్ళల్లో ముసలి వాళ్ళు వాళ్ళ సమస్యలు మాట్లాడుకుంటూ వేరే వాళ్ళతో చెప్పుకుంటుంటారు కదా, అదొకటి మాట్లాడి చేద్దామని ఆలోచన. ఒక విషయం నాది ఒక టాపిక్ మాట్లాడదామని. ఓకే అన్న, మాట్లాడండి. సూపర్ సూపర్ ఐడియా అన్న. నర్సక్క, ఓ నర్సక్క, తిన్నవాయే? ఏం చెప్పాలి పాడయ్యి, నా కూడలు పెట్టే కట్టెలకు ఇంత అంత కాదు. కొడుకేమో అక్కడుండే దక్కన రాజ్యం పోయాడు, పైసలను పంపిస్తే ఆటలు ఆడుకుంటాను మొత్తం ఖర్చు పెడుతున్నారు. చక్క ఏం చెప్పాలి? ఇగో నా కాళ్ళు ఎత్తులో బాంచను, నడువాయి కాళ్ళు నొత్తురే, మొక్కలు గుజ్జుడు అనేకమంటే కడుపు వచ్చింది, తెలందాక నిద్రలేదు, కడ్డికి దాగొచ్చున్నాయి. నరసక్క నాకు కట్టగలం ఎవరు చెప్పుకోవాలి? ఏం చెప్పుకున్నా మంచిగా లేదు నరసక్క, ఏం చెప్పినా మంచిగా లేదు. ఇక నా కొడుకు అవ్వ తిన్నావంటాడు, పైసలు పంపినావా అని చెప్తాడు. అది పైసలని తీసుకపోయి మొత్తం అయ్యమ్మ దార పెడుతున్నది, మొత్తం మొల్లె మూట మొత్తం తీసుకపోతుంది. నరసక్క నేనేం చేయాలి? ఈత జరుగుతుంది. ఇక ఏం చేయాలని ప్రతి నాకు అర్థమవుతుంది నరసక్క. నా బాధ ఎవరు చెప్పుకోవాలి నరసక్క? సూపర్ అన్న, సూపర్ సూపర్ కాన్వర్సేషన్. చాలా ఫన్నీగా చాలా ఉందన్న. ఇంకోటి ఏంటంటే అసలు మీరు ఈ అద్భుతం ఉందా, మీ టాలెంట్ మాత్రం సూపర్ టాలెంట్ అన్న. మీరు మిమిక్రీ చేస్తారు, సినిమా పాటలు పాడతారు, ఫోక్ సాంగ్స్ పాడతారు, ఇలాంటి ఏమంటారు నాటకాలు లాంటి అట్లాంటి అవి చేస్తారు. అదేవిధంగా మేల్ అండ్ ఫీమేల్ వాయిస్ కూడా మీరే వాడతారు. అసలు మీ టాలెంట్ సూపర్ అన్న. ఫ్రెండ్స్ చూసారు కదా అన్నతో ఇంటర్వ్యూ. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకొకటి, ఈ అన్నకు ఎవరైనా తప్పకుండా వాళ్ళ షార్ట్ ఫిలిమ్స్లలో కానీ ఇంకా ఏదైనా ప్రోగ్రాంలలో కానీ ఛాన్స్ ఇస్తారని కోరుకుంటున్నాను. ఈ అన్న గురించి కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అన్నకు ఎవరైనా ఛాన్స్ ఇవ్వాలనుకున్నవారు, ఎవరైనా ఏదైనా పాత్రలకు కావాలి అనుకున్నవారు ఈ అన్నను కాంటాక్ట్ చేయండి. ఈ అన్న డీటెయిల్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రవణను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన వచ్చి ఏమని చెప్పిండంటే, రవణ ఇవన్నీ కాదు తావోది యాక్టింగ్ కూడా సూపర్గా చేస్తాడు అన్నాడు. అయితే రవణను మనం రిక్వెస్ట్ చేసి మన కోసం ఒకటి ఏమని చెప్పినాము. సో ఇప్పుడు ఆ వీడియోని చూడండి, ఓకేనా? రైట్. అమ్మ ఏందన్నా ఏ అంత వేస్ట్ అంటే ఏ పని తాగినంత. హలో
ఇక ఎందుకే ఊరికే ఫోన్ చేస్తావు నువ్వు నాకు అసలు నీ మసరం అంటాను ఇక్కడ ఇంటికాడ మసరం అంటే నేను మందిరం పోతే దోస్తులు అక్కడ మసరం అంటాను అసలు ఏందో చెప్పు అయితే ఏంది ఏ నీ ముచ్చడి చెప్పు నాకు అసలు అయితే ఏంది ముచ్చడి నాకు గవ్వని కాదు ఇప్పుడు గవ్వని కాదు ఇప్పుడు అసలు ముచ్చడి చెప్పాను ఏంది ఏం ముచ్చడి ఏమై ఏం కొంపలు ముచ్చుకపోయినమ్మా ఇగో నాకు తిక్క ఉంటే నీ గంట నువ్వు ముచ్చడి చెప్పు అరే నేను ఏమో చేస్తాను ఎక్కడ సోపతులు కలిసిరు ఏమో చేస్తాను నేను దోస్తు కలిసిరు మాట్లాడుతున్నాను చెప్తాను గవర్నమెంట్కు సంపాదన పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాను తెలుసా నీకు అది నీకు తెలుసా అది అరే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ బాగా వీక్నెస్లు ఉన్నారు పైసలు తక్కువ పడ్డాయట ఇక మొత్తం మేము ఏం చేస్తున్నాం అంటే మేము అందరం ఇది తీసుకొచ్చి ఇది తాకుండా గవర్నమెంట్కు ఆదాయం వేస్తున్నామే తీసుకురా నీకు తెలియదు ఏ ఊకుంటే నువ్వు ఏం మాట్లాడకే అది ఏమన్నా కానీ తాగినాకనే నా సూపతగాలు పోయినాకనే నేను మొత్తం దిల్దార్ అయినాక నేను అత్త ఇక నువ్వు ఎక్కువ మాట్లాడకు ఉండు ఇంకోసారి ఫోన్ చేసిన అనుకోని అవి ఫోన్ వాళ్ళు కొడతాను నువ్వు ఇంకెక్కువ మాట్లాడుతామంటే అరే ఊకలేకపోతే అరే నా దోస్తుగాలు ఉన్నారే నా ఇజ్జత్ పోతుంది నువ్వు ఊకే ఫోన్ చేస్తే ఏమనుకుంటారు తాగుతాడని తెలియద్దని చెప్పేసి ఊకే తాగుతాను నేను ఏదో సూపతగాలు వచ్చానని చెప్పేసి అట్లా వచ్చిన నువ్వు పెట్టేదవరుగా అన్నా రవన్నా నటించుడు కాదన్నా జీవించుడు సూపర్ అన్నా సూపర్ అన్నా ఓకే ఫ్రెండ్స్ దగ్గర ఫ్రెండ్స్ చూసారు కదా రవణ పర్ఫార్మెన్సు పాట ఆట మిమిక్రీ అన్ని రకాలు అన్ని రంగాల్లో అన్ని రకాలుగా అన్న ఇరగదీస్తుండు ఫ్రెండ్స్ ఈ వీడియోను తప్పకుండా కంపల్సరీ మీరు అందరూ షేర్ చేయాలి మర్చిపోవద్దు ఈ అన్నకు సపోర్ట్గా నిలుద్దాం తప్పకుండా ఈ వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మిస్టర్ కామన్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందరూ ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాం ఇంతటితో థ్యాంక్ యూ సో మచ్ ఈ మిస్టర్ కామన్ మ్యాన్ ఛానల్ ద్వారా మీ అందరికీ నన్ను పరిచయం చేస్తున్నందుకు ఫస్ట్ వీళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే నా పాటలు కానీ నా మిమిక్రీ కానీ నా డైలాగ్స్ కానీ మీకేమైనా నచ్చినట్టయితే ప్లీజ్ ఈ ఛానల్ ద్వారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అందరికీ ధన్యవాదాలు నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా ఈ కళ్ళలోన నీ కలలు ఉంటే ఈ గుండెలోన నీ ఊసులుంటే ఊహల రెక్కల పైన ఊరేగే దారులు ఒకటే చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటే నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా